దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఇద్దరు వేరువేరు కాపురాల నుండి ఒకటిగా సహజీవనం చేస్తున్నది సమాజం యాక్సెప్ట్ చేసేసింది, మీడియా యాక్సెప్ట్ చేసింది, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వాళ్ళని హీరోయిన్లుగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా చర్చకు వస్తుంది. మామూలుగా అయితే ఉండేది కాదు. తిరుమల కొండ మీదకి వెళ్ళేటటువంటి అధికారం ఎమ్మెల్సీగా ఉన్నది కాబట్టి ప్రోటోకాల్ దువ్వాడ గారికి ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయన 6గురిని తీసుకుని వెళ్ళచ్చు, 10 మంది దాకా కూడా అవకాశం ఉన్నట్టుంది. అందులో భాగంగా బిగ్ బాస్కి సంబంధించినటువంటి అమ్మాయిని తీసుకుని వెళ్ళినప్పుడు తనూజన ఎవరో ఒక అమ్మాయిని, ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అంట, వీళ్ళు దగ్గరుండి దర్శనం ఏదో ఏర్పాటు చేసినట్టున్నారు. అయితే ఆ తర్వాత కేక్ కట్ చేయడం అన్నటువంటి వివాదమైంది. ఆ కేక్ కట్ చేసిన వీడియో పెట్టడం వల్ల, లేకపోతే రహస్యంగా పెట్టుకుంటే అయి ఉండేది కాదు. ఆ కేక్ కట్ చేయడం, కేకులు నిషేధం కొండపైకి, మరి ఆ కేక్ ఎట్లా వెళ్ళింది అన్న దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆమె పోస్ట్ చేయకపోతే తెలుసుండేది కాదు. గతంలో రీల్స్ గురించి వివాదం వచ్చింది, ఇప్పుడు ఈ దఫా ఇది. కాకపోతే టీటీడీ మొన్న అమ్మాయిని ఎవరు గీతురాయిలో అట్లాంటి వాళ్ళ మీద ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇక్కడ ఇచ్చేటటువంటి అవకాశం లేదనుకుంటా.